ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీ అందరి కోసము అనుదినము ప్రార్థన చేయుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఇచ్చుచున్నటువంటి ఈ యొక్క అనుదినము వాగ్దానము మీరు వినుచు మీ యొక్క ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. నిర్గమకాండము 13వ అధ్యాయము 3వ వచనము 2వ మాట చదువుకుందాము. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనందరినీ బలపరచుచున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే మోషే ఇజ్రాయేలు ప్రజలతో అనుచున్నాడు, దేవుడు మీరు ఐగుప్తి దేశంలో మీరు నివసిస్తున్నప్పుడు, మీరు బానిసమైన బ్రతుకు మీరు బ్రతుకుచున్నప్పుడు, మీ యొక్క శత్రువుల చేతిలో నుండి, దానిలో ఐగుప్తి దేశంలో నుండి ఆ బానిసమైన బ్రతుకులో నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి రప్పించెను. దేవుడు ఏ విధముగా మిమ్మల్ని బయటికి రప్పించాడు? తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించాడు. దేవుడు తన యొక్క బాహుబలము, దేవుని యొక్క బలాన్ని చూపించాడు. కాబట్టి దేవుని యొక్క బలము అక్కడ చూపించి మీరు ఉన్నటువంటి ఐగుప్తి దేశంలో నుంచి మిమ్మల్ని బయటికి రప్పించాడు అని మోషే ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలతో అంటున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క జీవితంలో ఏ శ్రమల చేత, బాధల చేత, కష్టము చేత, నష్టము చేత, దుఃఖము చేత, గాయాల చేత, అనారోగ్యము చేత బాధపడుచున్నావా? ఇజ్రాయేలు ప్రజలను బయటికి రప్పించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ శ్రమలన్నిటిలో నుంచి, నిందల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి, గాయాల నుంచి, అన్నిటిలో నుంచి దేవుని యొక్క నజరేడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు తన బాహుబలము చేత మీరు పడుతున్నటువంటి ప్రతి బాధ నుంచి దేవుడు మీకు విడుదల చేయనయ్యున్నాడు. బానిసమైనటువంటి వాటి నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి రప్పించనయ్యున్నాడు. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయపరకంగా మీరు పడిపోయినారా, తప్పిపోయినారా, తొలగిపోయినారా? శారీరకంగా మీకు అనారోగ్యాల చేత బాధపడుచున్నారా, గాయము అయినాయా? వాటినన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి రప్పించనయ్యున్నాడు. మానసికమైన ఒత్తిళ్ల చేత మీరు కృంగిపోయి ఈ అప్పుల బాధ, కుటుంబ భారము, ఈ టెన్షన్స్, బిజినెస్ ఇవన్నీ ఉన్నాయా? వాటినన్నిటి నుంచి దేవుడు మీకు విడుదల చేయనై ఉన్నాడు. ఆత్మీయ పరంగాను మొదటి ప్రేమను కోల్పోయి, మొదటి విశ్వాసాన్ని కోల్పోయి తప్పిపోయావా, తొలగిపోయావా, పడిపోయావా, జారిపోయావా? దేవుడు యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వాగ్దానముతో నిన్ను బలపరుచుచున్నాడు. తన బాహుబలము చేత దేవుడు మనల్ని బయటికి రప్పించనై ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏ మానసికమైన ఒత్తిడి చేత, అప్పుల బాధ చేత గాయపడిందా? నీ మనసు గాయపడిందా? నలిగిపోయావా? మనుషులను చిన్న మాటల చేత కృంగిపోయావా? సాతాను శోధనలో పడి ఉన్నావా? నీ శత్రువులు నీ మీదకి లేచుచున్నారా? వీటినన్నిటి నుంచి దేవుడు యొక్క ఉదయకాల సమయంలో మిమ్మల్ని బయటకు రంపించనై ఉన్నాడు. ఏ విధముగా? దేవుని యొక్క బాహుబలము చేత మిమ్మల్ని బయటికి రంపించి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయించుండగా ఈ యొక్క ప్రార్థన మీరు వినమని అడుగుచున్నాను. ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో, వింటున్నారో నా తండ్రి, వినబోతున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. వారి జీవితంలో నా తండ్రి దేవా మానసికంగా, శారీరకంగా, ఆత్మీయపరంగా నా తండ్రి దేవా ఆర్థికంగాను నా తండ్రి దేవా వారి యొక్క
మనసులు కుంగిపోయినా నలిగిపోయినా నా తండ్రి ఆయా వాటినన్నిటి నుంచి యేసు నామములో నా తండ్రి నీ బాహుబలము చేత వారిని బయటికి రప్పిస్తున్నందుకు మీకు వందనాలు. నీ బలమును వారికిచ్చి, నీ ధైర్యమును వారికిచ్చి, ఆయా నీ సంతోషము, నీ సమాధానమును వారికి ఇచ్చి నా తండ్రి మీరు బయటికి రప్పిస్తున్నందుకు మీకు వందనాలు. వారికి విడుదల చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా స్తోత్రం నాయన. అప్పుల చేత బాధపడుచున్న వారికి వారి అప్పుల నుంచి యేసు నామములో వారికి విడుదల దయచేయండి. అనారోగ్యము చేత బాధపడుచున్న వారికి యేసు నామములో పరిశుద్ధాత్మ దేవ వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుటకు కృపను దయచేయండి. విడిపోయినటువంటి కుటుంబాలు నా తండ్రి కట్టబడుటకు కృపను దయచేయండి. ఆయా విడిపోయినటువంటి భార్య భర్తలు వారు నీ ప్రేమ చేత ఈ యొక్క వాగ్దానము వినుచున్నప్పుడే, ప్రార్థన వినుచున్నప్పుడే వారు ఏకమవుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. యవనస్తుల కోసం ప్రార్థన చేయుచున్నాను. జాబు లేని వారికి జాబును దయచేయమని అడుగుచున్నాను. ఆయా జీవితంలో సెటిల్మెంట్ లేదని ఆయా బాధపడుచున్న ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరు నాయన ఉన్నతమైన భవిష్యత్తుని మీరు ఇవ్వమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. వివాహము కాని వారికి ఘనమైన వివాహాలు మీరు జరిగించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా మీరు నా తండ్రి నీ ప్రియ బిడ్డలు పడుతున్న ప్రతి కష్టం నుంచి, నష్టము నుంచి, దుఃఖము నుంచి, గాయము నుంచి, కృంగుబాటుతనము నుంచి ఆయా వారికి నా తండ్రి నీ బాహుబలము చేత వారిని బలపరిచి వారిని ధైర్యపరచమని అడుగుచున్నాను. ఆయా నీ కృప చేత భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం నాయన. మరి ముఖ్యంగా వ్యాపారస్తుల కోసము, బిజినెస్ చేసేవారి కోసము ప్రార్థన చేస్తున్నాను నాయన. వారు నా తండ్రి నీ ప్రియ బిడ్డలు ఏ బిజినెస్ చేస్తున్నారో నా తండ్రి వారి బిజినెస్ మీద సాతాను యొక్క కను పడకుండా నా తండ్రి వారి బిజినెస్ నా తండ్రి వారి యొక్క వ్యాపారాలు దినదినానికి మీరు అభివృద్ధి కలగ చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. మరి ముఖ్యంగా చిన్న పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారు. వారి చుట్టూ మీ దూతలు, మీ కాపుదలను ఉంచమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. నీ ప్రియ బిడ్డలు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కాపుదలను దయచేయండి. వారు చేయుచున్న ప్రతి పనిలో నీ కృప, నీ సన్నిధి వరకు తోడుగా ఉంచుమని ఆయా నా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేటటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.